పిల్లలు ఇప్పుడు మనం ఈ స్ట్రాలు అండ్ ఈ పేపర్ ట్రయాంగిల్ వర్టెక్స్ దాంతో మనము ఒక త్రిభుజము అంటే ట్రయాంగిల్ ఒకటి 3D మోడల్ ట్రయాంగిల్ ఒకటి 3D మోడల్ క్యూబ్ ఒకటి తయారు చేద్దాం. ఓకేనా? ఓకే. 5th క్లాస్ స్టూడెంట్స్ అందరికి చూడండి ఒకసారి. మేడం మీరు కూడా హెల్ప్ చేయండి. ఇప్పుడు ఇది ఉందా వర్టెక్స్, మనము ఏం చేయాలంటే స్టార్ కట్ చేసి ఈక్వల్గా స్టార్ కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఈ ట్రయాంగిల్ దగ్గర మనం ఈ వర్టెక్స్ దగ్గర 3 పెట్టాలి. చూడండి. తర్వాత ఏం చేయాలి, ఇక్కడ ఉంది కదా, ఇక్కడ సేమ్ సింపుల్, చాలా ఈజీగా వచ్చేస్తుంది మనకి. మనము టెక్స్ట్ బుక్ లో 2D షేప్ చూస్తాం కదా, ట్రయాంగిల్ 2D షేప్ లో చూస్తాం, కానీ ఇక్కడ మనం 3D షేప్ లో చూస్తాం అన్నమాట. 3D షేప్. ఇంకొక స్టార్ యూజ్ అవుతుంది. తర్వాత ఇవి ఎలా కట్ చేసుకోవాలో మీకు చెప్తాను, దాన్ని బట్టి మీరు కూడా కట్ చేసి చేయాల్సి ఉంటుంది. ఇది కదలకుండా లాస్ట్లో మనం ఏం చేద్దామంటే ట్రాన్స్పరెంట్ ప్లాస్టర్ ఉంటుంది కదా, ట్రాన్స్పరెంట్ ప్లాస్టర్ను మనం దీనికి అతికించుకున్నట్లయితే 3D షేప్ ట్రయాంగిల్ వచ్చిందా? ఎలా ఉంది ఇప్పుడు? ఇది 3D షేప్. మనం టెక్స్ట్ బుక్ లో చూస్తే ఓన్లీ ఈ 2D షేపే కనబడుతుంది. ఇప్పుడు మాత్రం మనకు 3D షేప్ లో కనబడుతుంది. ఏ వర్టెక్స్ దగ్గర చూసినా కూడా ట్రయాంగిల్ లాగా వచ్చేసింది. అవునా? ఇది చూడండి, ఇటువైపు చూసినా అంతే ఉంటుంది. ఇది ఒకటి 3D షేప్ ట్రయాంగిల్. నెక్స్ట్ క్యూబ్ తయారు చేద్దాం. ఓకేనా? మనకి ఈ ట్రయాంగిల్ కు మీరు పెడుతుండండి. ఈ ట్రయాంగిల్ కి ఎన్ని అవసరం పడి 1 2 3 4 తీసుకుని కట్ చేసి తీసుకున్నాము. స్టార్ కూడా చూడండి, 1 2 3 4 5 6 1 2 3 4 5 6. ఇక్కడ మనము క్యూబ్ తయారు చేయాలంటే ఇవి 8 అవసరం పడుతుంది, ఇవి 12 అవసరం పడుతుంది మనకు. చూడండి, మనం ఇది కూడా మనం టెక్స్ట్ బుక్ లో చూసినట్లయితే 2D షేప్ లోనే ఉంటుంది. 3D షేప్, 3 డైమెన్షనల్ షేప్ అంటాం దీన్ని. 3 డైమెన్షనల్ 2D అంటే 2 డైమెన్షనల్. ఇలా మనం పెంటగాన్ చేసుకోవచ్చు, హెక్సాగాన్ చేయొచ్చు, అన్ని చేయొచ్చు. మనం పంచభుజి ఉంటుంది చూడండి, అది పంచభుజి చేయొచ్చు, షడ్భుజి చేయొచ్చు. ఎస్, చూడండి 3D మోడల్ క్యూబ్ తయారైందా లేదా? దీనికి ఎన్ని అవసరం పడే చూడండి, చెప్పండి. 1 2 3 4 5 6 7 8. స్టార్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12. అంటే మనం ఒక పెద్ద స్టార్ రెండు ముక్కలు చేసుకున్నట్లయితే మనకు చిన్నగా వచ్చింది. పెద్ద స్టార్ అనుకో, ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ వస్తుంది. ఇదేంటి? ఇది 3 డైమెన్షనల్ ట్రయాంగిల్. ఇది క్యూబ్.